ప్రభువైన యేసు నామములో మీ అందరికీ కూడా ఈ సాయంకాల నైవేద్యము అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రత్యేకమైన ఆహ్వానాన్ని ఈ సాయంకాల వేళలో మేము మీకు తెలియజేస్తున్నాను. రండి, కలిసి మనం పాటలు పాడుకొని ప్రభువును ఆరాధిస్తూ కొంత సమయాన్ని దేవునితో గడుపుదాం. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. We praise your name, O Father. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah, hallelujah, hallelujah. Lord, we praise you, Lord. We praise your mighty name, O Lord. Hallelujah. Yesu Raja మీకు వందనాలు ప్రభు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని నిత్యము ప్రేమిస్తున్న మా యేసు రాజా, మీ పరిశుద్ధమైన దివ్యమైన గొప్ప నామమునకు కృతజ్ఞతలయ్యా, స్తోత్రములు స్వామి. ఈ యొక్క సాయంకాల సమయంలో నా తండ్రి పాటలతోనూ మిమ్మల్ని స్తుతించటానికి, ఆరాధించటానికి, కొంత సమయం మీతో గడపటానికి మీరు ఇచ్చిన మంచి సమయమును బట్టి స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క సాయంకాలపు ఈ చిన్న కూడికను మీరు దీవించి ఆశీర్వాదకరముగా మీ పని కొరకై ప్రభువా మీరు మలుచుకొని మీ మహిమార్థమై యొక్క కూడికను జరిగించండి. కేవలము మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. ఈ యొక్క కూడిక అంతయు కూడా మీరు ఉండండి, మాతో నడిపించండి. చూస్తున్న ప్రతి బిడ్డపై మీ ప్రత్యేకమైన కృపనుంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని ప్రభువును స్తుతిద్దాం. ముందుగా మమ్మీ ఒక చక్కని పాట పాడి వినిపిస్తాయి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. Thank you.
భువియందెంచలేనిది. నిజము లేనిది నమ్మాలి, భువియందెంచలేనిది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కని పాట. మరి యేసయ్య ప్రేమ గురించి చక్కని పాటను ఇప్పటి వరకు మనం విన్నాం. ఈ సమయంలో బ్యూలా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఈ సమయంలో సిస్టర్ బ్యూలా ఒక చక్కని పాట పాడి వినిపించాలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రె పిల్ల రక్తము నా ఇంటి సురక్ష. నాశన
రైట్, ఈ సమయంలో మరొక పాట పాడుకుందాం. ఈ సమయంలో మనకి తెలిసినటువంటి పాట, మనందరికి తెలిసిన పాటే పాడుకుందాం. తంబుర సితార నాదముతో అనే పాట మనందరికి తెలుసు. ఓల్డ్ సాంగ్. మనందరికి కలిసి ప్రభుని ఈ పాట పాడుతూ ప్రభుని మనం స్తుతిస్తూ గణపరుద్దాం. వచ్చిన వారు మాతో కలిసి ఈ పాట పాడవలసిందిగా ప్రభుపేట ప్రేమతో మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నాను. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగా రారండి అనే పాట మనం పాడుతూ ప్రభుని గణపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చినని, రోగులకి వైద్యుడని, పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునకి పేదల పాలిట పెన్నిదికి తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో. ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విరసిల్లి, నీ శోధనలను సమిదలుగా ప్రతి హృదయం ప్రభు మందిరమై వెలుగులతో విరసిల్లి, నీ శోధనలను సమిదలుగా నరకాగ్నిలో పడవేసి క్రీస్తును చేరగ పరుగిడవా. తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగరారండి, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటానని నా స్వామికి తంబుర సితార నాదముతో. హల్లెలూయా. ఈ సమయంలో బ్యూలా మరొక పాట పాడి వినిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. బ్యూలా. భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన ముళ్ళతో పాదాలు
సంతోషం. చక్కని పాట వినిపించింది సిస్టర్ బ్యూలా. మరి ఈ సమయంలో మోజెస్ కూడా ఒక చక్కని పాట మరి పాడి వినిపించవలసిందిగా మోజెస్ నేను ఆహ్వానిస్తున్నాను.
వీళ్ళ చక్కని పాట పాడి వినిపించిన బ్రదర్ మోజెస్ ప్రభు దీవించిన గాక. ఆమేన్. చక్కగా పాత ఓల్డ్ సాంగ్ తిరిగి మళ్ళీ మన జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. గాడ్ బ్లెస్ మోజెస్. ఈ సమయంలో మరొక పాట సిస్టర్ బ్యూలా మరొక పాట పాడి వినిపిస్తుంది. నా దేవుడే నా ఆశ్రయదుర్గము, ఆపదలో నమ్మదగిన సహాయము. నా దేవుడే నా ఆశ్రయదుర్గము,
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మమ్మీ మరొక పాట పాడి వినిపిస్తారు, చక్కగా మనం విందాం. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీ ముందువో యోచించుకో ఓ క్రైస్తవా. ఏ గుంపులో నీ ముందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు ఆకలితో వేదనందగా దాహముతో తప్పించగా ఆకలితో వేదనందగా దాహముతో తప్పించగా రోగముతో కృషించగా రోగముతో కృషించగా నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు అని యేసు నిన్నడిగిన ఏమందువు. నన్ను చేర్చుకొనలేదు నీవెందుకు అని యేసు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో నీ గుంపులో నీ ముందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు నీతిమంతుడు మేకలని పాపాత్ములు గొర్రెలనే నీతిమంతులు మేకలని పాపాత్ములు మందలుగా విభజించగా మందలుగా విభజించగా ఈ రెండింటిలో నీది స్థానము అని యేసు నిన్నడిగిన ఏమందువు. ఈ రెండింటిలో నీది స్థానము అని యేసు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో నీ గుంపులో నీ ముందువో యోచించుకో ఓ క్రైస్తవా. నీ గుంపులో నీ ముందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయాధిపతి అయిన దేవుడు గొర్రెలకే నిత్య జీవము మేకలకే నిత్య నరకము. గొర్రెలకే నిత్య జీవము ఆమేన్. మేకలకే నిత్య నరకము. ప్రతిఫలముగా నొసగేనుగా ప్రతిఫలముగా నొసగేనుగా ఈ రెండింటిలో నీది స్థానము అని యేసు నిన్నడిగిన ఏమందువు. ఈ రెండింటిలో నీది స్థానము అని యేసు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఈ గుంపులో నీ ముందువో యోచించుకో ఓ క్రైస్తవా. ఈ గుంపులో నీ ముందువో యోచించుకో ఓ క్రైస్తవా. న్యాయా
యోచించుకో క్రైస్తవా. ఈ గుంపులో నీ ముందువో యోచించుకో ఓ క్రైస్తవా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంచి సమయం ప్రియులరా, ప్రభువుని ఆరాధించుకుంటూ మరి పాటలతో ఆరాధనతో మనం ప్రభువును స్తుతించడానికి ఈ సాయంకాల వేళ మనం ఈ మంచి సమయాన్ని గడుపుతూ ఉన్నాం. చివరిగా మరొక పాట పాడుకొని దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. చివరిగా బ్యూలా, మరి మనందరికి తెలిసిన పాటే, పాడుతుండగా మాతో కలిసి మీరు కూడా ఏకీభవించాలని ప్రభుపేట నేను కోరుతున్నాను. యేసు రక్షక శతకోటి స్తోత్రం అనే పాట మనందరం కలిసి పాడుతూ ప్రభుని గణపరుద్దాం, సంతోష గానము చేద్దాం. హల్లెలూయా. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. భజించి పూజించి ఆరాధించెదను, భజించి పూజించి ఆరాధించెదను, నా సమస్తము అర్పించి ఆరాధించెదను, నా సమస్తము అర్పించి ఆరాధించెదను, నిన్నారాధించెదను. యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. చప్పట్లు కొడదాం, మనమున్న స్థలంలోని ప్రభువుని మహిమపరుస్తూ చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపరుద్దాం. శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నర రూపమెత్తడు. శౌర్యుడు నా ప్రాణ ప్రియుడు, నన్ను రక్షింప నర రూపమెత్తడు. నా సిలువ మోసి నన్ను సర్వలోకమెక్కించాడు, నా సిలువ మోసి నన్ను స్వర్గలోకమెక్కించాడు. ఓ చల్లని దేవుడు, నా చక్కని యేసుడు, ఓ భజించి పూజించి ఆరాధించెదము, నా సమస్తము అర్పించి ఆరాధించెదము. యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు రక్షక కోటి కోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం. పిలిచినాడు నీవే నా సుకన్నాడు,
ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు. తన ప్రేమ చూపనకు నెల దిగినాడు. నా సేద తీర్చి నన్ను జీవింపజేశాడు. తన ప్రేమ చూపనకు నెల దిగినాడు. నా సేద తీర్చి నన్ను జీవింపజేశాడు. భజించి పూజించి ఆరాధించెదము. ఆమేన్. భజించి పూజించి ఆరాధించెదము. నా సమస్తము అర్పించి ఆరాధించెదము. మన సమస్తము అర్పించి ఆరాధించెదము. పాడదాం. ఆరాధించెదము, నిన్నారాధించెదము. Glory. ఆరాధించెదము, నిన్నారాధించెదము. శరణం శరణం యేసు స్వామి శరణం. 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 Praise the Lord. Hallelujah. మంచిది ప్రియులరా, చక్కని పాటలు. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మనందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ కొద్దిసేపు ప్రభువును గణపరచడానికి ప్రభు ఇచ్చిన ఆయన మహాకృపను బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియులరా, ఆయన ఎంత మనము ఆరాధించినా, ఎంత మనం ఆయన స్తుతించినా, ఎంత గణపరిచినా మనం ఆయన రుణమును తీర్చలేం. ప్రియులరా, ఆయన మన కొరకు తన ప్రాణమును అర్పించాడు. తన ప్రాణమును లెక్క చేయలేదు మనల్ని రక్షించటానికి. మన మీదున్న పాపమును, శాపమును, కాడిని, బరువును మన మీద నుంచి తీసివేయటానికి మన ప్రభు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఒకే ఒక గోల్, ఒకే ఒక గురి, మనము రక్షించబడాలి, మనము నరకము నుండి తప్పించబడాలి, మనము పరలోక రాజ్యము చేరాలి. ఇది అద్భుతమైనటువంటి ప్రియులరా దేవుని యొక్క ప్రేమ. ఫస్ట్ పార్ట్ మనం విన్నాం కదా, దేవుని యొక్క ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ మన ప్రభుది, మన యేసయ్యదనే మాట. ఈ యొక్క సాయంకాల సమయంలో కొన్ని మాటలను నేను మీకు జ్ఞాపకం చేసి నేను వేగంగా ముగించాలని, సమయానికే ముగించాలని ఆశపడుతున్నా. మరొక పావుగంట మన ముందు సమయం ఉంది. మనము కొద్ది నిమిషాలు ప్రభుని వాక్య ధ్యానము చేద్దాం. దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. బాధలలో ఇదే మనకు నెమ్మది కలిగజేస్తూ ఉంది కనుక ప్రియులారా, అపోస్తల కార్య గ్రంథము నుంచి 16వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు మిషనరీస్ ని మనం చూస్తాం. మిషనరీస్ అంటే ఊరు 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 వాడ వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటిస్తూ, యేసయ్య సువార్తను ప్రకటిస్తూ, యేసయ్య నామాన్ని ఘనపరుస్తూ, యేసు ప్రభు ఎవరికైతే తెలీదో వారిని ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భాలవి. వారెవరు కాదు, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు, శీల అనే ఇద్దరు మిషనరీస్ ని మనం చూస్తాం. పౌలు గారు మొదటి సువార్త ప్రయాణం అయిపోయింది, రెండవ సువార్త ప్రయాణం ప్రారంభమైంది. పౌలు గారు మనకందరికీ తెలుసు 3 సువార్త ప్రయాణాలు చేశారు, 3 మిషనరీ జర్నీస్. ఆ తర్వాత రోమా ప్రయాణం గురించి అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. ఈ రెండవ సువార్త ప్రయాణంలో అద్భుతమైన విషయాలు చోటు చేసుకుంటాయి. పౌలు గారి యొక్క సువార్త పరిచర్యలో పౌలు, శీల కలిసి చక్కగా వారు సువార్తకు వెళ్ళిపోతా ఉన్నారు. సువార్తకు వెళ్తా ఉంటే ఒక చోట పట్టబడ్డారు.
ఆ చోట సోది చెప్పేటటువంటి ఒక ఆమె కనబడితే ఆమెలో ఉన్న దెయ్యాలన్నీ వదలగొట్టేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు నామము ఉచ్చరించగానే దెయ్యపు శక్తులన్నీ పటాపంచలై పారిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. యేసు నామము ఉచ్చరించగానే దెయ్యాలు గడగడలాడుతాయి మన యేసయ్య దగ్గర. ప్రియులారా గమనించండి, ఆ సోది చెప్తున్న ఆమెలో నుంచి దెయ్యాలన్నీ పారిపోయాయి. వాళ్ళందరూ డబ్బులు ఏంట్రా ఈ డబ్బులు తీసుకురావట్లేదని చెప్పి వాళ్ళ యజమానులందరూ, దాని యొక్క యజమానులందరూ వచ్చి ఆ ఊరు వాళ్ళందరినీ రేకెత్తించి వాళ్ళిద్దరిని పట్టుకొని, ఇద్దరు మిషనరీస్ ని కూడా, పౌలు శీలని పట్టుకొని చెరసాలలో వేసేస్తారు. ఏంటి మనుషులందరినీ వీళ్ళు మార్చేస్తున్నారు, యేసు ప్రభు అంటున్నారు మన దేవతలు ఎవరిని కొలుచుకోనివ్వట్లేదు, యేసు ప్రభు నమ్ముకోండి అని చెప్తున్నారని చెప్పి ఒక అబండాన్ని వేసి చెరసాలలో పెట్టేస్తారు. ఆ చెరసాల అధికారి ఈ ఇద్దరు మిషనరీస్ ని కూడా, ఇద్దరు స్వార్థికులని కూడా శుభ్రంగా కొట్టి వారిని కాళ్ళు చేతులు కట్టి బొండా వేసి బిగించినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ రాత్రి ఏం జరిగింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి ఈ కార్యక్రమం ముగింపులోనికి మనం వెళ్దాం. ఇక్కడ అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. గమనించి, ఖైదీలు వినిచుండిరి. ఈ మాటను గమనించారా? మధ్యరాత్రి వేళ, ఇన్ ద మిడ్ నైట్, వాట్ ఈస్ హ్యాపెన్? మధ్యరాత్రిలో ఏం జరిగిందంటే ఈ కాళ్ళు చేతులు కట్టబడ్డాయి, కాళ్ళకి బొండలేసి బిగించేశారు, కదలడానికి వీళ్ళైనటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? జైల్లో పెట్టబడితే విచారంగా ఉండాలి. విచారంగా ఏదో కోల్పోయాం, మన జైల్లో పెట్టేశారు, చంపేస్తారేంటో, ఏ అబ్బాండాలు వేస్తారో, ఏ సెక్షన్ల మీద కేసులు పెడతారో ఏంటో తెలియని పరిస్థితులు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో వీరు ఏం చేస్తున్నారో తెలుసా? కీర్తనలు పాడుచు దేవుని స్తుతిస్తున్నటువంటి సమయము. స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. కీర్తనలు పాడుచు దేవుని స్తుతించుచు ఆ రాత్రి వారు ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు దే హ్యావ్ ఎ వర్షిప్ సర్వీస్ దట్ నైట్. ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవునికి స్తుతి ఆరాధన చేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ప్రియులరా, మనం పాడుకునే ఈ కీర్తనలో ఎంత శక్తి ఉందో తెలుసా? మనం పాడుకొని ఆరాధించుకొని ప్రభువుని స్తుతిస్తూ పరవశించిపోయేటటువంటి ఈ యొక్క ఆరాధనలో, ఈ యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి దేవునికి ఆరాధించే సమయము ఒక ఉన్నతమైన సమయము, ప్రభువుని స్తుతించే సమయము ఒక ఉన్నతమైన సమయము. ప్రియులారా గమనించండి, ఇక్కడ కీర్తనలు పాడుతూ ఉండగా ఏం జరిగింది? రాత్రి వీళ్ళు వారి యొక్క ఆశలన్నీ ప్రభు మీద నిలిపి వారి భారమంతా దేవునికి ఇచ్చి వారు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతున్నారు, స్తుతి ఆరాధన చేస్తున్నారు, స్తుతులు చెబుతున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. స్తుతులు 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 స్తుతులు, హల్లెలూయా హల్లెలూయా, స్తుతులు 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 చెబుతా ఉంటే ఏం జరిగింది? అక్కడ విడుదల వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. విడుదల ఎవరికి వచ్చింది తెలుసా? విడుదల అక్కడ వీరి యొక్క పాటలు వింటున్నటువంటి ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారు. ఈ రోజున కూడా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ భయంకరంగా బాధిస్తూ మనుషులందరినీ కట్టి పడేసి ఇంట్లో పడేసి ఉండగా ఈ రోజున స్తుతి ఆరాధన దేవుని మహిమపరుస్తూ పాడుతున్నటువంటి పాటలు ఒక గొప్ప జీవాన్ని, గొప్ప బంధకాలన్నిటినీ కూడా విడిపించేటటువంటి శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనమే కాదు, ప్రపంచమంతా కూడా ప్రతి ఇంటిలో ప్రార్థనలు జరుగుతున్నాయి, ప్రతి ఇంటిలో దేవుని సన్నిధి ఉంటా ఉంది, ప్రతి కుటుంబము ప్రార్థన చేస్తోంది, ప్రతి కుటుంబములో కీర్తనలు ఆలపించుచు ఉండగా దేవుడు ఖచ్చితముగా విడుదలను ప్రభు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. స్తుతి ఆరాధన ద్వారా, కీర్తనల ద్వారా, కీర్తనలు పాడుచు స్తుతులు చెప్పుడు ద్వారా అద్భుతమైన విడుదల
ప్రభు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను దేవుడు అద్భుతమైన విడుదల ఇవ్వబోతున్నాడు. కీర్తనలు, స్తుతి, ఆరాధనలు, దేవునికి మహిమపరుస్తూ ప్రార్థిస్తూ దేవుని వాక్య ధ్యానము చేయించు ఉంటుండగా దేవుడు ఆ రోజు పౌలు శీల బండాలతో కట్టబడి ఉండగా వారు కీర్తనలు పాడుతుండగా ఎవరు వింటున్నారో తెలుసండి? ఖైదీలు వినుచుండిరి. ఈ రోజున ఖైదీలు ఎవరు? కట్టబడిన వారెవరు? బంధకాల్లో ఉన్నవారెవరు? ఆత్మకు రక్షణ లేకుండా ఉన్నవారు, యేసు ప్రభుని ఇంకా ఎరగని వారు, నరకానికి త్రోవ కట్టిన వారు, యేసు ప్రభుని ఎరగకుండా ఉన్నటువంటి వారందరూ ఖైదీలుగా మనం గమనిస్తే ప్రియులరా, ఈ రోజున కట్టబడి పాటలు పాడుతున్నటువంటి వారి స్వరమును చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలు వినుచూ ఉన్నారు. అకస్మాత్తుగా ఏం జరిగింది తెలుసా? 26వ వచనం చూడండి. 26, 26వ వచనం, 16వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 26వ వచనంలో, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొని. రోజు నేను అంటాను, ఖైదీలందరూ వినుచుండగా, మనం పాడుతున్న పాటలు దేవుని ఎరిగిన వారు వినుచుండగా, మన యొక్క మాటలు, మన యొక్క పాటలు దేవుని మహిమపరుస్తూ మనం చేస్తున్న ప్రతి చేష్ట, ప్రతి క్రియ దేవుని ఎరిగిన వారు వినుచుండగా వారి హృదయం అనే తలుపులు తెరవబడబోయే దినాలు వస్తున్నాయి. హల్లెలూయా. ఒక గొప్ప జీవమును దేవుడు రేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. తలుపులన్నీ తెరవబడే దినం వస్తా ఉంది. తలుపులన్నీ దేవుడు తెరవబోతా ఉన్నాడు. మూయబడిన తలుపులు, కట్టబడిన బంధకాలు, చెరసాల అనేటటువంటి సాతాను చేతిలో చిక్కుబడి ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకము దేవుడు తెంచబోయే దినము. అది దేవుని స్తుతించడం ద్వారా, దేవునికి కీర్తనలు పాడుట ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా అందులో నుంచి వచ్చే గొప్ప శక్తి ప్రతి విధమైన బంధకాలను తెంచివేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా గమనించండి, ఇక్కడ తలుపులన్నీ తెరవబడిను. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు, చూడండి, చెరసాలకు ఒక నాయకుడు ఉంటాడు, జైలర్ అంటాం కదా. చెరసాల నాయకుడు ఒకడు ఉంటాడు. అతడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడు చూచి ఈయన గుండాలిపోయింది. చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడు చూచి గబర ఎత్తిపోతున్నాడు. బీపీ పెరిగిపోతుంది. అమ్మ నాయనో, ఏంటి ఇప్పుడు నా సంగతి ఏంటి? చెరసాలలో ఉన్నటువంటి ఆ ఖైదీలందరూ పారిపోయి ఉంటారు. అందరికీ వేసిన బండాలన్నీ ఊడిపోయి ఉంటాయి, గొలుసులన్నీ తెగిపోయి ఉంటాయి, తలుపులన్నీ ఊడిపోయి ఉంటాయి అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి కత్తిని పట్టుకొని పొడుచుకోబోతున్నాడు. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతాను, ఎందుకంటే నా పరుగు పోతుంది, ఇప్పుడు ఖైదీలందరూ బయటకు వెళ్ళిపోతారు అని చెప్పి ఆ జైలర్ చావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూశారు అక్కడ. అప్పుడు పౌలు 28వ వచనం, అప్పుడు పౌలు గారు అంటున్నారు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం. చూడండి, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నాం. మేమందరము ఇక్కడే ఉన్నామంటే పౌలు ఒక్కడే అనుకోండి, నేను ఒక్కడనే ఇక్కడ ఉన్నానంట. పౌలు శీల ఉన్నారనుకోండి, మేము ఇక్కడే ఉన్నామండి, మీరేం హాని చేసుకోండి అంటాడు. ఇక్కడ బైబిల్లో సెలవిస్తున్నాడు పౌలు అంటే మేమందరము ఇక్కడనే ఉన్నాం అంటాడు. అంటే మేమందరము ఇక్కడనే ఉన్నాం, మేము మాతో పాటు ఉన్న ఖైదీలందరూ కూడా ఇక్కడే ఉన్నాం. గమనించండి, ఈ రోజున తలుపులు తెరబడితే ఏమండి, వేసేసున్నా, మూసేసున్నా, గొలుసులు కట్టేసున్నా, గోడల మీద వైర్లు బిగించేసి కరెంట్ షాకులు పెట్టేసిన దొంగలు దాటుకొని వచ్చేస్తున్నారు. ఇది నన్న దొంగలందరూ కూడా దాటుకొని వచ్చేదానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు భూకంపం వచ్చి తలుపులన్నీ తెరబడి గోడలన్నీ పడిపోతే ఖైదీలందరూ పారిపోరా? ఖైదీలందరూ వెళ్ళిపోతారు. కానీ పౌలు అంటాడు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆ రాత్రి స్తుతి ఆరాధన జరుగుచుండగా, కీర్తనలు పాడుచుండగా విన్న ఖైదీలు మారు మనస్సు పొందారు. హల్లెలూయా. విన్న ఖైదీలు మారు మనస్సు పొంది వారు ఎక్కడికి వెళ్ళలేదు. ఆ పౌలు శీలతో పాటు వారు కూడా అక్కడే ఉన్నారు.
అప్పుడు వెంటనే అక్కడ ఏం జరిగింది తెలుసా? రక్షణ కార్యము జరిగింది. హల్లెలూయా. ఆ జైలర్, ఆ చెరసాల అధిపతి, తన కుటుంబము రక్షణ పొంది బాప్తిస్మం పొందినట్లుగా చూస్తున్నాం. ఈ రోజు ఈ బంధకాలు రక్షణ కార్యం కొరకే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ బంధకాలు, ఈ గొలుసులు, ఈ భయంకరమైన వైరస్ రాబోతున్న రక్షణ కార్యాల కొరకే, రాబోతున్న రక్షణ కార్యాల కొరకే, రాబోతున్న దేవుడు చేయబోతున్న రక్షణ కార్యాల కొరకు, దేవుడు ఇవ్వబోతున్న ఉద్యోగం కొరకే ఈ బంధకాలు అని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక కీర్తనలు పాడడం ద్వారా, ప్రభువుని స్తుతించడం ద్వారా, ప్రభువుని ఆరాధించడం ద్వారా అద్భుతమైన విడుదల మనం పొందుకుంటాం. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ప్రియులరా విడుదల, విమోచన మనం పొందుకొని ప్రభువుని మనము ఆరాధించగలం. అనేక మందికి మనము రక్షణ కారణంగా ఉండగలం. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం. ఈరోజు మనము ఇదే విషయాన్ని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, రక్షణ కార్యం జరిగించడానికి నా ఈ బంధకాలు, ఉజ్జీవాన్ని ఇవ్వడానికి నా ఈ బంధకాలు. ఆ రోజు పౌలు శీలను బంధించినప్పుడు వారు చెరసాలలో ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచు, మధ్యరాత్రి వేళ నిన్ను స్తుతించుచున్న వేళ, మధ్యరాత్రి వేళ నిన్ను గణపరచుచున్న వేళ వారు చేసిన ఆరాధన, వారు చేసిన స్తుతులు, వారు సల్పిన కృతజ్ఞతా స్తుతులు ఓ భూకంపం చెరసాల తలుపులు ఓడదీసేలాగా చేసాయి కదా. ఈ రోజున యేసయ్య రక్షణ కార్యములు జరిగించడానికి నీవు ఈ కార్యాలు చేస్తున్నావు. నువ్వు ఏ కార్యం చేసినా మా మేలు కొరకే కదా యేసయ్య. మానవుడిని ప్రేమతో నువ్వు చేసుకున్నావు తండ్రి. మానవుని ఎంతగానో నువ్వు ప్రేమించావు రాజా. మానవుని ఎంతగానో ప్రేమించి నీ కార్యములు తలపెట్టావు. ఈ రోజున ఈ వైరస్ వచ్చిందంటే అది కూడా ప్రభు మా మేలు కొరకే నువ్వు పంపావు, మా రక్షణ కొరకు పంపావు, మా సిద్ధపాటు కొరకు పంపావు తండ్రి. మీకు వందనాలు. మీరు ఏ కార్యము చేసినప్పటికీ మీకు వందనాలు ప్రభు. ఈ రాత్రి ప్రభువుని మనం స్తుతిద్దాం. మనం ఉన్న స్థలాలు ప్రభువుని గణపరుద్దాం, స్తుతిద్దాం. నోర్లు తెరచి ప్రభువుని స్తుతిద్దాం. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆ రోజు పౌలు శీలల రాత్రి కీర్తనలు పాడి ప్రార్థించినప్పుడు ఓ బంధకాలు ఊడి పడినో అనే మాట మేము చూస్తున్నాం ప్రభువా. అటువంటి ఉద్యమం, అటువంటి ప్రభువా బంధకాలు ఊడిపోవుట ఈ రోజున పట్టి పీడిస్తున్న ఈ భయంకరమైన కరోనా అనే వైరస్, కరోనా అనేటువంటి తెగులు నాయనా అయ్యా మీరొక్కరు మాత్రమే సాధ్యపరచగలరు. అది ఎలాగంటే మిమ్మల్ని స్తుతించడం ద్వారా, మిమ్మల్ని ఆరాధించడం ద్వారా, మీ నామమును పైకెత్తడం ద్వారా. ప్రభు మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుందునా, నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా నీకు మనసారా స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుందునా, నా మంచి యేసయ్యా స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా నీకు మనసారా స్తోత్రమయ్యా.
ఉండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా నా మంచి యేసయ్యా నీకు మనసారా స్తోత్రమయ్యా మనుషులలో మహనీయుడా వేకులలో ఘనపూజుడా మనుషులలో మహనీయుడా వేకులలో ఘనపూజుడా సర్వాధికారి సర్వాంతర్యామి సర్వాంతర్యామి చేసేదని పాద సేవా చేసేదని పాద సేవా హల్లెలూయా 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 నీవు తోడుండగా నాకు దిగులుండునా నా మంచి యేసయ్యా మనసారా స్తోత్రమయ్యా నా మంచి యేసయ్యా నీకు 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 మనసారా స్తోత్రమయ్యా నీకు మనసారా స్తోత్రమయ్యా నీకు మనసారా స్తోత్రమయ్యా నీకు మనసారా స్తోత్రమయ్యా హల్లెలూయా యేసయ్యా నీకు మనసారా స్తోత్రమయ్యా మనసారా కృతజ్ఞతలయ్యా మనసారా వందనములు ప్రభు హృదయపూర్వకముగా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా హృదయపూర్వకముగా నీకు వందనములు అర్పిస్తూ ఉన్నా సర్వశక్తుడైన దేవుడునైనా ఉన్నతమైన రాజు ప్రభు అతి త్వరలోనే రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభుగాను రానయున్న ఉన్నతమైన దేవుడు రాజా మీకు స్తుతులు స్వామి ఈ రాత్రి కృతజ్ఞతలతో నేను స్తుతిస్తూ ఉన్నా ఈ రోజు ఈ రాత్రి ప్రభు హృదయపూర్వకముగా నీకు స్తుతులు అర్పిస్తున్నాం ప్రభు అద్భుతము చేయగలవాడు నీ ఒక్కడవే స్వామి నువ్వు ఒక్కడవే ఎంతైనా నమ్మదగిన దేవుడునైనా విడుదలిచ్చే దేవుడు నీవే ప్రభు విమోచించే దేవుడు నీవే నాయనా మాకు శక్తి చాలదయ్యా నీవే మాకు దిక్కు మాకు శక్తి చాలదు ప్రభు మా ఆధారము నీవే నాయనా మా దిక్కు నీవే ప్రభు మా సర్వము సమస్తము నీవై ఉన్నావు రాజా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ ఉన్నా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లార్డ్
ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మమ్మీ చివరిగా ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాను. హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం 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 స్తోత్రములు నాయనా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, దయ కలిగిన నాయనా, మీకు వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రములు తండ్రి. కోటాను దోతలతో ప్రభువా, నా తండ్రి, నా ప్రభువా, స్తుతులు స్తోత్రాల మీద ఆశ్రయుడైన మా దేవ, కోటాను కోట దోతలతో పగడబడుచున్న మా తండ్రి, మీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ రక్కలు మాత్రమే స్తుతులకు యోగ్యుడు నాయన, స్తోత్రాలకు అర్హుడు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మాకు కాదు ప్రభు, మాకు కాదు ఘనత మహిమలు నాయన, మీకే ఘనత మహిమ ప్రభావములు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా యొక్క సాయంకాల వేళలో నా ప్రభువా, మిమ్మల్ని స్తుతించడానికి నాయన, మిమ్మల్ని గణపరచడానికి నాయన, మిమ్మల్ని మహిమపరచడానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు నాయన. దేవా మీకు వందనాలు తండ్రి. కొంత సమయం నాయన మిమ్మల్ని నా తండ్రి నాయన మీ సన్నిధానంలో ప్రభా నా తండ్రి మిమ్మల్ని పాడి మిమ్మల్ని స్తుతించడానికి నా ప్రభా, మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నా ప్రభా. ఇంతవరకు నా ప్రభా యొక్క ప్రార్థన అంతట్లో మీరు ఉన్నారు నాయన. నా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మీకు స్తోత్రములు నాయన. మీ దాసులు కూడా బలపరుచుకొని నాయన, మీ సెలవు సాటును బలపరుచుకొని ప్రభా, శ్రేష్టమైన నా తండ్రి మాటలను నాయన మీరు మాకు వినిపించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీకు వందనాలు నాయన. పౌలు శీలను నా తండ్రి నాయన, మా తండ్రి మరోసారి నా ప్రభువా మాకు జ్ఞాపకం చేసి ఉన్నారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారైతే నాయన బంధకములో ఉన్నప్పుడు నా తండ్రి నాయన, ఆ యొక్క అర్ధరాత్రి వేళలో నా ప్రభు నాయన మిమ్మల్ని నాయన మహింపరిచినప్పుడు నాయన, మా తండ్రి నాయన పాటలు పాడి నాయన మిమ్మల్ని గణపరిచినప్పుడు నా ప్రభువా, అయ్యా నా తండ్రి భయంకరమైన భూకంపం వచ్చి నా తండ్రి బంధకాలన్నీ నాయన ఓడగొట్టినట్లుగా మీ యొక్క వాక్యంలో మేము చదువుతున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ ఖైదీలు ఉన్న నా ప్రభు నాయన, దొంగలు నా తండ్రి అయా బంధువులో ప్రభు బంధకాల్లో ఉన్నప్పుడు నా ప్రభు నాయన, అయ్యా వారు ప్రార్థించినప్పుడు నా తండ్రి గొప్ప విడుదలనిచ్చానైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయితే నాయన అక్కడ ఉన్న అధికారి అయితే నా ప్రభు నా తండ్రి నాయన తనకు తానే నా ప్రభు చంపుకోబోయాడు గాని, అయ్యా మరి పౌలు నాయన శీలలో నా తండ్రి నాయన అతను ధైర్యపరిచినారు ప్రభు. మేమందరము కూడా ఇక్కడే ఉన్నామని నా ప్రభు చెప్పినప్పుడు నా తండ్రి అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. ఆ క్షణంలోనే నా ప్రభు ఆ యొక్క అధికారి కుటుంబానికి రక్షించిన మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అలాగే తండ్రి భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాం ప్రభు. ఇటువంటి భయంకరమైన దినాల్లో ఎంతో మంది బంధకాల్లో ఉన్నారు నాయన, బంధించబడి ఉన్నారు ప్రభు. పాపములో శాపములో నా ప్రభు బంధించబడి ఉన్నారు తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. కరోనా వ్యాధితో బంధించబడి ఉన్నారు నాయన, పీడించబడుచున్నారు నాయన. అటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ భయంకరమైన తెగులు నా ప్రభావ మీద త్వరలోనే దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి చీకటిని యేసు నామములో లయపరచమని అడుగుచున్నాము దేవా నాయన. మీకు స్తోత్రములు తండ్రి నాయన. నాయన యొక్క తెగులు నా ప్రభా నాయన, అయ్యా నా తండ్రి ఎక్కడ కూడా ఎవరు కూడా నాయన పోగొట్టలేరు నాయన. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అక్కడ మాత్రమే శక్తిమంతుడు నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప కార్యములు మీరు జరిగించండి నాయన. సహాయం చేయండి. ప్రజలందరూ క్షేమాన్ని ఇవ్వండి నాయన, నెమ్మది ఇవ్వండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా రోగులను ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. మీకు వందనాలు నాయన. మా యొక్క అధికారులు నాయకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో నా తండ్రి కూడి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దాసులు కూడా ముట్టండి, స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. కొంత బలహీనంగా ఉన్నారు నాయన. ఇచ్చిన దాసులు ఇంకా బలంగా వాడుకోండి ప్రభు. వాయిద్యాలు వాయించిన నా తండ్రి మోజస్ కొరకు వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బాబుని మీరు ఆశీర్వదించండి. అలాగే షాలోమును కూడా దీవించండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. జెరుషా కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. పియోలను కూడా జ్ఞాపకం చేసుకోండి. సమయంలో కూడి ఉన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతమంది అయితే నాయన అయ్యా యొక్క కార్యక్రమంలో పాల్పంపులు పొంది ఉన్నారు నాయన, వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని సంఘ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. నీ సన్నిధి తోడుగా ఉంచి మీరే మహిమ పొందమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. వీక్షించిన లైవ్ లో వీక్షించిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క సాయంకాల నైవేద్యము అనే కార్యక్రమాన్ని మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 5:30 గంటల నుంచి తిరిగి ఈ కార్యక్రమానికి మరలా మీకు స్వాగతం పలుకుతున్నా. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.